హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అస్సలు టేప్ అనేది యూజ్ చేయకుండా ఎలా కటింగ్ చేసుకుంటాను ఒక్కసారి చూడండి. అలాగే మీకు టేప్తో బ్లౌజ్తో కొలిసేటప్పుడు కూడా మీకు టేపు ఎలా మీకు మెజర్ సరిపోయిందో లేదో కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. 7 బ్లౌజెస్ అనమాట. 7 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను. సింపుల్ మెథడ్లో ఈజీగా కటింగు చాలా చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అది ఆ బ్లౌజ్ కటింగ్తో బ్లౌజ్ కుట్టుకునేటట్టే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు మీరు బ్లౌజ్ని అయితే ఎక్కడ మిస్ చేయకండి. సూపర్ అంటే సూపర్ అనమాట. ఇదిగోండి, హ్యాండ్ని ముందుగా హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచుకి అక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ పొడుగు ఎంత ఉంటే అంత తీసుకొని 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా సేమ్ ఎంత ఉంటే అంత పెట్టుకొని అక్కడ ఒక డీస్ పెట్టుకోవాలన్నమాట మార్కింగ్. ఓకేనా? అట్లా పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఇప్పుడు మళ్ళీ మనకి చంక భాగాన్ని చూడండి. చంక ఒక చుట్టుకొలత భాగం ఉంటుంది కదా, దాన్ని అనేది ఇట్లా నీట్గా సర్దుకోవాలన్నమాట. సర్దుకొని అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి ఆ చంక భాగం కూడా పెట్టేసుకోవాలి. ముందు మెయిన్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే 1/2 ఇంచు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టేప్తో కూడా చూపిస్తాను నేను. ఇగో నేను పెట్టిన మార్కింగ్కి 3.5 పెట్టాలన్నమాట. ఆమెకి అదే 3.5 ఖచ్చితంగా వచ్చేసింది అనమాట నేను పెట్టిన మార్కింగ్కి. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన చుట్టుకొలత కూడా చూడండి. అక్కడి నుంచి అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓన్లీ మీకు చూపించడం కోసమే మధ్యలో టేప్ అనేది చూపిస్తున్నాను, కానీ మొత్తం బ్లౌజ్ కొలతే, ఇంకా రెండో మెజర్మెంట్స్ అనేది లేదనమాట దీంట్లోనూ. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకోవడమే పర్ఫెక్ట్గా అయిపోయింది. అయితే నేను లో చంక్ అనేది స్టిచ్చింగ్లోనేనండి, కటింగ్ వీడియోలో చూపించాను ఎప్పుడు కూడాను. మామూలు మీకు కావాలంటే చూపించడమే తప్ప చాలా బ్లౌజుల్లో చూపించాను కదా, అందుకని ఈ బ్లౌజ్కి అయితే నేను చెప్పలేదు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి మోటివేషన్ వీడియో అనమాట. అసలు పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కస్టమర్ కూడా బ్లౌజులు అసలు గోలు జారడం కానీ నెక్కులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి రామలక్ష్మి అని చెప్పి నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. మన పాత కస్టమర్ ఆవిడ దాదాపు 21 అంటే 21 సంవత్సరం నుంచి నా దగ్గర కుట్టించుకున్న ఆవిడ. నాకు ఇప్పటి వరకు కుడతానే ఉన్నాను అనమాట బ్లౌజులు. ఓకేనా? అట్లా ఆవిడకైతే ఇప్పుడు 7 బ్లౌజెస్ ఇచ్చింది, కుట్టేశాను. దగ్గరగా నాకండి వాళ్ళే ఒక 5,000 దాకా వస్తాయండి. బ్లౌజులు అన్నీ కుట్టిస్తారనమాట. ముగ్గురు, వాళ్ళ పాపవి, వాళ్ళ కోడలివి, ఆవిడ కూడా. ఇక బ్లౌజ్ కూడా చూడండి, అట్లా 4 ఫోల్డింగ్ చేసుకోండి. ఈజీ టిప్ ఇది, కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే టిప్ అనమాట. అక్కడ ముందు 1 ఇంచ్ డాట్, మెయిన్ డాట్ కాడికి ఒకటి మార్కింగ్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ డాట్ కోసం 2.5 ఇంచుల ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసాను. ఓకేనా? మీకు మళ్ళీ నడుము కొలత కూడా నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను పెట్టిన మెజర్మెంటు 4 మడతలు వేసుకుంటున్నాను అనమాట. అంటే 9 ఇంచీలు వచ్చింది. 9, 9, 18, 18, 18, 36 ఇంచీలు అనమాట. ఆ 36ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి 9 ఇంచీలు వస్తుంది. అదే 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. నేను 4th ఫోల్డింగ్ చేశాను కదా, అక్కడ వరకు చూశాను కరెక్ట్గా వచ్చింది. కాబట్టి మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. నేను పెట్టే మెజర్మెంట్కి కరెక్ట్గా నేను పెట్టే మార్కింగ్ అనేది సరిపోయింది అనమాట. టేప్ కొలత కూడా, అది బ్లౌజ్ కొలత కూడా. ఓకేనా? అట్లా చక్కగా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, మనం ఏం తీయాల్సిన పని లేదు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ భాగం సగంలో పెట్టుకొని ఇట్లా ఆ ఎడ్జ్ మనం ఎక్కడైతే చూడండి అక్కడ పెట్టాం కదా, అది హెమ్మింగ్ పట్టీ అనమాట. అంటే బ్యాక్ సైడ్ వేసుకునే పట్టీకి నేను 1.5 ఇంచ్ అనేది ముందుగా మార్కింగ్ చేసి పెట్టేశాను. అక్కడ హైట్ చూసుకొని దానికి 1/2 ఇంచు ఖర్చులు కలుపుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అనమాట, ఈజీగా. ఇప్పుడు అట్లా మార్కింగ్ చేసుకొని 2.5 నెక్ అండి, షోలర్ 3.5. ఈవిడికి అలా పెడితేనే సెట్ అవుద్దండి. లేదు 3 పెట్టామంటే భుజాలు జారుతాయి అనమాట. అందుకని ఈవిడికి 3.5 షోలరు, 2.5 నెక్ పెడుతు. మొత్తం కలిపి మీరు ఎంత అయిందో ఒకసారి లెక్క వేసుకోండి. 5.5. చంక భాగం వచ్చి 6 ఇంచీలు పెట్టాను. ఓకేనా? అట్లా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని అట్లా, అంటే మనం టేప్తో ఏం కొలను, ఓన్లీ బ్లౌజ్తోనే. మీకు ఒక మార్కింగ్ మాత్రమే అలా పెట్టుకోవడానికి స్ట్రైటింగ్ అని నేను వాడతాను అనమాట. మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్ మీకు కొలత కోసం వాటి కోసం టేప్ అనమాట.
ఇదిగోండి. చూసారా కరెక్ట్గా సరిపోయింది నాకైతే. మీకు రెండోసారి కూడా కొలిచి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా. అదిగోండి ఈ చెంక కొలత ఎంత వచ్చిందంటే 8:30 వచ్చిందనమాట. 8:30కి కరెక్ట్గా. ఆవిడకి ఏంటంటే చెంక సన్నగా ఉంటుంది, నడుము లావుగా ఉంటుంది అనమాట. అందువల్ల మనకు ఆ కొలతలు తేడా వస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి అలా 8:30 పెట్టేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవడమే. బ్లాక్ డీప్ కూడా మనకి కరెక్ట్గా 5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. మొత్తం ఆవిడది ఖర్చులతో దగ్గరగా టేప్ కొలతన అయినా సరే నాకు 16.5 అనేది వస్తుంది అనమాట. 5 ఇంచీలు మామూలు పెట్టేసుకోవడమే. కానీ బ్లౌజ్తోనే నేనైతే పెట్టేసి అటు ఆ 1/2 ఇంచు ఇటు పైన 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టేశాను. ఓకేనా, ఓన్లీ బ్లౌజ్తో మాత్రమే మీకు చెప్పడం అలా చెప్తున్నా అంటే అర్థం కావాలని. ఓకేనా, చక్కగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని అక్కడ రౌండ్ తీసుకోవడమే. సింపుల్, చాలా సింపుల్ మెథడ్ అండి. మీకు ఇది టేప్తో కొలుచుకోవాలనుకుంటే టేప్తో కూడా పెట్టించుకోవచ్చు. 2.5, 3.5, 5.5. ఓకేనా, అక్కడ మన ఒక 4 ఇంచుల దగ్గరికి చూసుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. అంటే క్రాస్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని చూడండి ఒకసారి ఎడ్జ్లు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి 1కి 2 సార్లు ఆ 7 బ్లౌజులు కాబట్టి ఒకటి కాదు కదా, మనం కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి నేను అన్నీ కరెక్ట్గా మళ్ళీ లైన్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా, అలా పెట్టేసి నీట్గా మళ్ళీ సర్దుకొని ఇప్పుడు మెయిన్ పార్ట్ కరెక్ట్గా దాన్ని లెవెల్ చేసేసి కట్ చేసేయడమే. ఎందుకంటే మనకి అలా అయితేనే పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట. అదిగోండి చూడండి, నాకైతే ఇంకా ఖర్చులు కూడా చాలా క్లాత్ అనేది మిగిలిందండి. నేను ఈ బ్లౌజ్ మార్కింగ్ చేయడం వల్ల కూడాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే మనం ఎలా తిప్పినా సరే బ్లౌజులు అన్నీ కదలకూడదండి. కదిలాయి అంటే మాత్రం మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్లౌజులు కదలకుండా కట్ చేసుకోవాలి. 5 మంత్ మీద వేసుకుంటాం అలా నీట్గా కట్ చేస్తారు. అయితే ఇప్పుడు నెక్కులు కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి 7 బ్లౌజులు కాబట్టి ఒకేసారి కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా, అలా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే కటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇవ్వండి అన్ని భాగాలు కరెక్ట్గా లెవెల్ చేసి వేసేసాను అనమాట. వేసేసి ఒక 2 ఇంచెస్ అనేది 2.5 కానీ 2 అంతే 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోద్ది అనమాట. కొంతమందికి 2.5, 1, 2.5 అలా కూడా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది అలా వేస్తారండి. నాకైతే ఆ కటింగ్ రాదనమాట. నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి అలా వేయటం. నాకు ఎప్పుడు ఇలా వేసుకోవడమే అలవాటు అనమాట. ఇలా వేసుకుంటే నాకు ఏంటంటే బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇదే మెజర్మెంట్ ఫాలో అవుతాను. అలా చుట్టూ టేప్తో మార్కింగ్ చేసేస్తాను. ఇలా చుట్టూ ఆ బాడీ పార్ట్ మనం ఎలా వేసాం బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా ఉండేటట్టు మార్కింగ్ అనేది చేసేయాలి. చుట్టూ ఎక్కడైతే మనం టక్స్ పెట్టామో అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అక్కడి నుంచి నెక్ అనేది చూసుకొని నెక్ పెట్టుకోవాలి. అంటే నెక్కు పైకి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చుట్టూ కొలత కొలిచేసినాక కరెక్ట్గా మెజర్మెంట్ అనేది అది తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి చెస్ట్ ఒక భాగం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ అలాగే షోలర్ని 2 భాగాలుగా చేసుకొని అట్లా ఫోల్డ్ చేసి చక్కగా ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. హైట్ కంట అట్లా మార్కింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలా ఇప్పుడు దీంట్లో రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. అలా చూసారా, ఒక 1/2 ఇంచు మాత్రమే రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు అనేది లో చంక్ అనేది డ్రా చేసుకోవాలి.
అలా చూడండి, అలా డ్రా చేసేసి చక్కగా ఆ షేప్ అనేది దాంట్లో కలిపేసుకోవాలి. కలిపేసి కట్ చేసేసాను. ఇది సింపుల్ టిప్ అండి, ఈజీగా కట్ చేసుకున్న ప్రాసెస్ అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ పెట్టి ఇలా ఈజీగా కట్ చేసేవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని అయితే ఉండదన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి మోటివేషన్ వీడియో. ఎక్కువ టైం కూడా ఉండదండి, ఒక 12 నిమిషాలు, దగ్గరగా 13 నిమిషాలు ఉంటుంది అంతేని. ఎక్కువ టైం కూడా నేనైతే మీకు చెప్పలేదు. నేను లాంగ్ టైం అయితే మీరు చూడడం కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ ఇదైతే చాలా తక్కువ టైము. ఈ 13 నిమిషాలు కూడా మీరు ఓపిక చేసుకొని చూసుకున్నట్టే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అసలు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది షోల్డర్ చిన్నగా ఉన్న వాళ్ళకి, చంక చిన్నగా ఉన్నది, అలాగే నడుము కొంచెం వెడల్పు అనమాట, అలాగే చెస్ట్ కూడా ఎక్కువ అనమాట. అట్లాంటి బ్లౌజులకి మనం ఎలా కట్ చేసుకుంటే ఈజీ మెథడ్లో సింపుల్గా సేమ్ బ్లౌజ్ పెట్టి కట్ చేసుకోవడమే. సేపటి కూడా కట్ చేస్తాను. అలాగే చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉన్న దాంట్లోనే తర్వాత నేను బ్లౌజ్ పీస్కి క్రాస్ పీసులు కానీ అవన్నీ కూడా నేను తర్వాత అనేది తీసుకుంటాను. బ్యాక్ పార్ట్లు, ఫ్రంట్ పార్ట్లు అన్నిటికి మనం దాంట్లో వచ్చిన పీసులనే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. తక్కువ ఉంటుంది కదా, ఆ తక్కువ. అది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్, అలాగే మధ్యలో బెల్ట్లు, బ్యాక్ బెల్ట్స్, మెడ పీసులు అన్నీ కూడా చక్కగా నీట్గా ప్రతి పీసు కూడా మనకి బ్లౌజ్ కుట్టిన వరకు అవసరమేనండి. 7 బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అయితే పోద్ది. అందరికీ గుడ్ మార్నింగ్.